అండి అందరు ఏం చేస్తున్నారు? ఈరోజు అందరు ఏమేమి కర్రీస్ చేసుకున్నారు? నేను ఈరోజు అయితే మటన్ కర్రీ చేస్తున్నా. బుధవారం రోజు మటన్ కర్రీ ఏంటి అనుకుంటారా? ఈరోజు మా ఊళ్ళో అందరూ వంటకు వెళ్ళు, అంటే ఆషాఢంలో మా ఊళ్ళో మా పల్లెటూళ్ళల్లో అందరూ వంటలకు పోతారు, ఖుషి వంటలు కానీ పోతారు. కానీ మేము పోలేదు, మస్తు వర్షం పడుతుంది, అంత బురద ఉంది, నైట్ మొత్తం వర్షమే. కూర్చోండి ఇట్లా ప్లేస్ ఉండదు, కూర్చున్నా కూడా అంత గలీజ్ ఉంటుందని పోలేదు. ఈరోజు పిల్లల్ని స్కూల్కి పంపించేసిన, కానీ మటన్ తీసుకొస్తే పిల్లలైనా వచ్చినాక తింటారు కదా, అది తీసుకొచ్చింది మా వారు. ఇప్పుడే వేసిన, కొంచెము సాల్ట్ వేసి చేసిన. ఇది మేక కూర, మంచిగా ఉంటుంది టేస్ట్, కానీ నేను తినలేను ఎందుకంటే నాకు కొంచెం హార్ట్ నొప్పి వస్తుందని హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ చికెన్ మటన్ తినడం బంద్ చేయమ్మా అని చెప్పిండు. నాకు ఈ ఫిష్ ఈ చికెన్ కంటే ఇది మస్తు ఇష్టం. మటన్ అంటే చికెను ఫిష్ ఒకేసారి తింటే ఇది 3-4 సార్లు తింటాను నేను మటను, అంత ఇష్టం నాకు. కానీ తినే అదృష్టం నాకు లేకుండా పోయింది. మా పిల్లలకు మా వారికి మాత్రమే ఉండాలి. ఇప్పుడు ఫస్ట్ అల్లం వేయలేదు, ఎందుకంటే కొంచెము మటన్ కదా చాలాసేపు ఉడుకుతుంది కదా, అల్లము ఇట్లా అవన్నీ వేస్తే ఉడకదేమోనని. కొంచెం మగ్గిన తర్వాత అల్లం వేస్తాను. పసుపు ఆల్రెడీ కొంచెం వేసిన ఫస్ట్. మూలిగ బొక్క వచ్చింది మా మేక కూరలా. మూలిగ బొక్క అంటే ఎంతమందికి ఇష్టమో చెప్పండి. మా ఇంట్లో ప్రతి ఒక్కరికి ఇష్టమే, కానీ ఇది ఎవ్వరికేరో నాకు అర్థం కాదు. తెచ్చేటప్పుడే నేను చెప్తా, మూలిగ బొక్కే తీసుకురాక నాని అని చెప్తాం మా వారికి, ఎందుకంటే దీనికోసం అందరు కొట్టుకుంటారు. కానీ మిస్టేక్ ఎట్లా వచ్చిందో తెలియదు. ఈ ఒక్క మూలిగ బొక్క కోసం మా ఇంట్లో గొడవ అవుతుంది. మంచిగా మగ్గింది, తర్వాత కారం వేసుకుంటానా. కారం చాలా ఎత్తాను అనుకోకండి, ఇది కారం ఎక్కువ ఉండదు. ఉప్పు కూడా యాడ్ చేస్తాను. మంచిగా మగ్గిపోయిన తర్వాత ఒక గ్లాసుడు వాటర్ పోసుకుంటానా. మా ఇంట్లో మటన్ ఫ్రై ఎవరు తినరు, కొంచెం వాటర్ వేసి చేస్తేనే తింటారు. ఎందుకంటే ఇప్పుడు చపాతీ చేస్తే కదా అలా ముంజుకొని తినడానికి. మంచిగా ఉడికింది. ఫైనల్గా మసాలా ఇస్తానా, దంచిన దీన్ని అట్లనే వేసిందేమో అనుకున్నారు. ఇంట్లో మసాలా అయిపోయింది, అన్ని స్టాకే పెట్టుకుంటూ అయిపోయాను, ఎందుకంటే నేను ఊరికే మిషన్ కుడతా కాబట్టి అన్ని స్టాకే పెడతా. కాకపోతే అయిపోయింది అని మళ్ళీ తీసుకొచ్చిన షాప్కి వెళ్ళి. ఒక ముక్క చూద్దాం మంచిగా ఉడికిందా లేదా అని. ఇంకా ఉడకలేదు ఇది. ఇందులో స్పూన్ వేస్తున్నా, వేస్తే తొందరగా ఉడుకుతుంది. కొంచెం కర్రీ అయితే స్పూను, చాలా కర్రీ అయితే గ్లాస్ వేస్తే తొందరగా ఉడుకుతుంది మంచిగా మటను. బాగా రాకేసిన తొందరగా ఉడుకుతుంది, కానీ ఇట్లా వేస్తే ఇంకా బాగుంటుంది, ఇంకా తొందరగా ఉడుకుతుంది.